హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిగా మహారాష్ట్రలో ఏర్పడిన బీజేపీ కాంగ్రెస్ కూటమిని చిత్తు చేసింది. 50 సీట్లు కూడా గెలవకుండా కాంగ్రెస్ కూటమిని కట్టడి చేసింది ఎన్డీఏ కూటమి. అయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా లేక తీసేస్తారా అనే కొత్త టెన్షన్ అందరిలోనూ నెలకొంది. రేవంత్ రెడ్డి పదవిపై ప్రస్తుతం ప్రభావం ఇలాగుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, బీజేపీ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై అనేక ఊహాగానాలు బయటకొచ్చాయి. అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ ప్రకారం రేవంత్ రెడ్డి పదవి ఇప్పటికైతే సురక్షితంగానే కనిపిస్తోంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి అందుతున్న ఆర్థిక ఇతర సదుపాయాలు ఆయనకు కేంద్రం కాంగ్రెస్ అధిష్టానం వైపు నుండి మద్దతు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అవసరం కాంగ్రెస్ కు ఉంది. ఎప్పటిలాగే డబ్బులు సరఫరా చేస్తే దమ్ము కేవలం రేవంత్ రెడ్డి దగ్గరే ఉందని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందట. ఆయన దించేసి కొత్త ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారట. అలా చేస్తే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశం, ప్రమాదం కూడా ఉందని అంచనా వేస్తున్నారట. అంటే ఓవరాల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చాలా సేఫ్ గా ఉన్నట్లే చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.